7G ప్రేక్షకులకు స్వాగతం. చర్చ కోసం మన స్టూడియోకి వచ్చారు సీనియర్ జర్నలిస్ట్, న్యాయవాది, కాన్స్టిట్యూషనల్ డిబేట్స్లో ఎక్స్పర్ట్ శ్రీమాన్ తులసి గారు. స్వాగతం అండి తులసి గారు. ఈరోజు చర్చలో కార్యక్రమంలో భాగంగా ప్రధాన అంశం 10% రిజర్వేషన్లు. ఈ 10% రిజర్వేషన్ల వల్ల దేశంలో సంభవించబోయే మార్పులు, ఈ 10% రిజర్వేషన్లు అసలు ఎవరికి వర్తిస్తాయి, అసలు మూడ్ ఆఫ్ ద నేషన్ ఈ దేశం చర్చించుకోని అంశాన్ని కేవలం 48 గంటల్లో ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చి అమలు జరపడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి అనే అంశాలపై మనతో చర్చలో పాల్గొనడానికి వచ్చారు. సార్ చెప్పండి, ప్రజెంట్ సినారియో ప్రకారం భారతదేశంలో రిజర్వేషన్లు అనే అంశాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం ఒక్కసారిగా ముందుకు తీసుకురావడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? మనం జనరల్గా చూస్తే ఏ దేశంలో అయినా కానీ రాజకీయ పార్టీలు తమ సర్వైవల్ అనే అంశాన్ని ముందుకు పెట్టుకొని సాగుతుంటాయి. అంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏ జిమిక్ని ఉపయోగించి గెలవాలి అనే కాన్సెప్ట్లో వాళ్ళు ప్రయోగాలు చేస్తుంటారు. అయితే మిగతా దేశానికి మన దేశానికి తేడా ఏంటంటే, మిగతా దేశాల్లో ఇష్యూస్ చాలా తక్కువ ఉంటాయి. అంటే ఇన్ ఎనీ కాంటెక్స్ట్ వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్ గెలవాలి, ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో గెలవాలి అనే ఒక ప్రాథమికమైన ఎజెండా మీద వాళ్ళు పనిచేస్తుంటారు. అది చేయాలి కూడా. వాళ్ళు చేయకపోతే వాళ్ళకి సర్వైవల్ ఉండదు. నెక్స్ట్ ఇంకొక కొత్త పార్టీ వచ్చేసి అధికారాన్ని కైవసం చేసుకుంటారు. సో వాట్ హ్యాపెన్స్, మిగతా దేశాల్లో ఏంటంటే అక్కడ లోకల్ ఇష్యూస్ ఉంటాయి. మన దౌర్భాగ్యం ఏంటంటే మన దేశంలో చాలా వేరియస్ ఇష్యూస్ ఉన్నాయి. ఎప్పుడు ఏ ఇష్యూనైనా కానీ తీసుకొని వాళ్ళు దాన్ని పెద్ద ఇష్యూ చేసుకోవచ్చు. అంతటి సౌలభ్యం మన దేశంలో ఉంది. అంటే అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ ఒక 1000 దాకా ఉంటాయి. భిన్నత్వంలో ఏకత్వం లాగా భిన్నాభిప్రాయాల్లో ఏకాభిప్రాయం. భిన్నత్వంలో ఏకత్వం అనేది నేను చెప్పే దాని నుంచే పుట్టిందని అనుకోవచ్చు. ఎందుకంటే భారతదేశంలో భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న జాతులు, వీటన్నిటితో పాటు అన్రిజాల్వ్డ్ భిన్నమైన ఇష్యూస్ చాలా ఉంటాయి. మనం కాశ్మీర్ నుంచి మొదలు పెడితే తమిళనాడు వరకు ఎప్పుడు ఏ ఇష్యూ అయినా కానీ జేబుల నుంచి తీసి ఇట్లా పడేస్తే దాన్ని ఈగలు మూసినట్టు జనం మూసుకుంటారు. అది భారతదేశం యొక్క దౌర్భాగ్యం. ఇప్పుడు భారతదేశంలో రిజర్వేషన్ అనే అంశం తీసుకుందాం. ఒక మంచి ఉద్దేశంతో వందల సంవత్సరాలుగా, వేల సంవత్సరాలుగా ఒక డిస్క్రిమినేషన్ జరిగింది. డిస్క్రిమినేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్ మీద జరిగింది. ఆ డిస్క్రిమినేషన్ని ఎవరు కాదనలేరు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్, ఇట్స్ ఎ నోన్ ఫ్యాక్ట్. ప్రపంచానికి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే భారతదేశంలో కులము అనే ఒక బేస్ మీద చాలా వివక్ష అనేది ఉంది. చాలా మందిని అణిచేశారు. వాళ్ళు కొన్ని వందల ఏళ్ళుగా మగ్గిపోతున్నారు. దాని నుంచి ఒక డెమోక్రటిక్ సెటప్లోకి భారతదేశం ఎంటర్ అయినప్పుడు అంబేద్కర్ లాంటి మహానుభావులు ఆలోచించి, మదించి, శోధించి హీ హ్యాస్ డెరైవ్డ్ ఏ ప్రిన్సిపల్. ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు రిజర్వేషన్ అనే కాన్సెప్ట్. భారతదేశంలో ఎందుకు ఉందంటే భారతదేశం ఒక డిఫరెంట్ మోడ్లో ఉంది, డిఫరెంట్ స్ట్రక్చర్లో ఉంది. కాబట్టి దీనికి రిజర్వేషన్ అనేదే ఉత్తమం. రిజర్వేషన్ వల్లనే మనం అప్లిఫ్ట్ చేస్తాము అనేది ఆయన ఆలోచించి తీసుకొచ్చిన ప్రిన్సిపల్. దాన్ని ఎవ్వడు కూడా అడ్డుకోవడానికి, ఏం చేయడానికి ఎలాంటి ఆక్షేపణ లేకుండా ఉంటాయి ఆ టైంలో. దాన్ని కొంతకాలం వరకు పరిమితం చేసిన దాని ఫలితాలన్నిటి అందకపోవడం వల్ల దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ వచ్చారు. అంబేద్కర్ హిమ్సెల్ఫ్ సెడ్ దట్ ఇది ఒక దశలో ఎత్తేయచ్చు అని చెప్పారు. అవును. అయితే అది ఏమైంది, భారతదేశంలో తవ్వినా కొద్దీ ఇంకా ఇంకా డిస్క్రిమినేషన్ పెరుగుతూ వస్తుంది తప్పితే తగ్గడం లేదు. సో ఈ డిస్క్రిమినేషన్కి అంతం పలకాలంటే ఆల్రెడీ ఒక సెట్ ప్రిన్సిపల్ని మనం అడాప్ట్ చేసుకున్నాం. ఆ అడాప్షన్ని దాన్ని కంటిన్యూ చేద్దాం. ఇంకా వేరియస్ మెథడ్స్ని, అంటే ఈక్వల్ ఆపర్చునిటీ టు ద డౌన్ ట్రాడన్ సెక్షన్స్కి దాన్ని ఇవ్వడం అనేది జరుగుతున్న క్రమంలో పార్లమెంట్లో కానీ, అసెంబ్లీస్లో కానీ నిమ్న జాతులకి, కులాలకి రిప్రజెంటేషన్, ఫెయిర్ రిప్రజెంటేషన్ పెరుగుతున్న క్రమంలో
అంబేద్కర్ దానిపైన విపరీతమైన పోరాటాలు చేశారు. విపరీతమైన పోరాటాలు అంటే రకరకాల మెథడ్స్ని అవలంబించారు. బ్రిటిషర్స్తో కలిసి మాట్లాడము, వాళ్ళ నుంచి కొన్ని డెరైవ్ చేసుకోవడము, ఆయన వచ్చిన ఆలోచనని భారతదేశంలో ఒక విపరీతమైన డిస్క్రిమినేషన్ సంస్కృతిని దాన్ని ఎట్లా బ్రేక్ చేయాలి, ఇట్లాంటివన్నీ ఆలోచిస్తూ అంటే మనం జనరల్ బ్యాలెన్స్లో మాట్లాడుకుంటే ఇవన్నీ ఆయన ఆలోచించి కొత్త మెథడ్స్ని ఎవాల్వ్ చేసుకుంటూ వచ్చి చివరికి రిజర్వేషన్స్ ఈజ్ ద రైట్ వే అనేదాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఏమైపోయిందంటే రిజర్వేషన్స్ అనే పదం మిగిలిపోయింది. దాన్ని దేనికంటే దానికి ఇంప్లిమెంట్ చేసేద్దాం. రిజర్వేషన్ బేస్ ఏంటిది? అప్లిఫ్ట్ చేయటం, సామాజిక అసమానతను తొలగించడం. సామాజికమైన అసమానతను తొలగించడం అనేది రిజర్వేషన్స్ బేస్. ఆ బేస్ను వదిలిపెట్టేసి సోషల్ ఇన్ఈక్వాలిటీస్ని తీసేందుకు రిజర్వేషన్స్, సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అనేది పక్కకు జరిగిపోయి రిజర్వేషన్స్ అనేది మిగిలింది. ఇప్పుడు వీళ్ళ దృష్టిలో ఇప్పుడున్న పాలకుల దృష్టిలో ఐఎమ్ టాకింగ్ అబౌట్ నౌ పార్లమెంట్. ఇప్పటి పార్లమెంట్లో ఉన్న లా మేకర్స్ రిజర్వేషన్స్ అనే పదాన్ని మాత్రమే చూస్తున్నారు తప్పితే రిజర్వేషన్స్ ఎక్కడి నుంచి డెరైవ్ అయింది, రిజర్వేషన్స్ పదం ఎక్కడి నుంచి డెరైవ్ అయింది అనేది వదిలేశారు. రిజర్వేషన్ పదం ఎక్కడి నుంచి అయింది? సోషల్ డిస్క్రిమినేషన్ నుంచి డెరైవ్ అయింది. ఆ డెరైవేషన్ రూట్స్ని మర్చిపోయి రిజర్వేషన్ అనే దాన్ని పట్టుకొని అదొక పాలసీ, అదొక విపరీత అర్థంలోకి తీసుకెళ్ళిపోయారు. దట్ ఈస్ ద ఇష్యూ. అయితే ఈ 10% రిజర్వేషన్లు అనేవి బీసీస్గా, ఈబీసీసా, ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకా, లేకపోతే వాళ్ళన్నట్టు సవర్ణులకే 10% రిజర్వేషన్లు అనేది ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు సామాన్య ప్రజలు. మీరు చెప్పండి, అసలు ఈ 10% రిజర్వేషన్లు అనేవి ఎవరికి వర్తిస్తాయి? గుడ్ క్వశ్చన్. రిజర్వేషన్స్ అనేది మనం మళ్ళీ ఇప్పుడు ఒక జ్యూరిస్ప్రుడెన్స్ యాంగిల్లో ఆలోచించడము, తర్వాత ఒక పొలిటికల్ యాంగిల్లో ఆలోచించడం, ఆ రెండు అంశాలు ఉంటాయి. ఒక జ్యూరిస్ప్రుడెన్స్ యాంగిల్లో ఆలోచిస్తే ఆ దేశానికి ఒక వారసత్వం ఉంటుంది, జ్యుడిషియల్ వారసత్వం ఉంటుంది. లేదంటే ప్రపంచ దేశాల నుంచి కొత్త ప్రిన్సిపల్స్ ఏదైనా తీసుకొని దాన్ని అడాప్ట్ చేసుకొని ఇంప్లిమెంట్ తమ జ్యుడిషియల్ని డెవలప్ చేసుకుంటారు. మన దౌర్భాగ్యం ఏంటంటే భారతదేశంలో జ్యుడిషియరీ అనేది డిస్క్రిమినేషన్ బేస్ మీద ఏర్పడ్డ జ్యుడిషియరీ. అంటే జ్యూరిస్ప్రుడెన్స్, నాట్ జ్యుడిషియరీ. హిందూ అన్డివైడెడ్ హిందూ ఫ్యామిలీ అని కానీ, లేకపోతే ముస్లిం లా కానీ, ఇట్లాంటివి ఇత్యాది అంశాలు కొన్ని ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా డెరైవ్డ్ అందులో వచ్చిన ప్రిన్సిపల్స్ అన్నీ కూడా మనం అడాప్ట్ చేసే సాంప్రదాయ వారసత్వాలు. అవి సాంప్రదాయ వారసత్వాలు. అదే మిగతా దేశాల్లో వాళ్ళు ఎప్పుడు అప్గ్రేడ్ అవుతుంటారు, వాళ్ళ కాన్స్టిట్యూషన్స్ అప్గ్రేడ్ అవుతుంటాయి, వాళ్ళ థింకింగ్ అనేది అప్గ్రేడ్ అవుతుంది. మన దౌర్భాగ్యం ఏంటంటే మనం వెనక వైపు వెళ్తుంటాం, డిగ్రేడ్ అవుతున్నాం. డిగ్రేడ్ కావడం కాదు, రివర్స్. దాన్ని ఏం చేస్తారంటే వెనక నుంచి కింది నుంచి పాత వాటిని ఇంకా ప్యూరిటేరియన్ ఆలోచనలతోటి ముందుకు తీసుకొస్తుంటాం. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ఏజ్ ఓల్డ్ ప్రిన్సిపల్, ఏదో ఏజ్ ఓల్డ్ సాంప్రదాయం ఉంటుంది, దాన్ని మనం మర్చిపోయే క్రమంలో ఉంటాం. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారుగా. మర్చిపోయే క్రమంలో ఉంటే అది ఎందుకు దాన్ని ఒక యాంటీక్ లాగా పెట్టుకోవాలి. ఎస్, ఇది యాంటీక్, దీన్ని మనం అప్పుడెప్పుడో పాటించాము అని చూపించుకోవాలి. కానీ దాన్నే పాటిస్తాము అనే మైండ్ సెట్ అనేది ఫూలిష్ మైండ్ సెట్. ఎస్, దాన్నే మేము పాటిస్తాము, అక్కడే ఉంటాము అనే దానివల్ల వచ్చిన ప్రాబ్లం. ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, ఈ 10% రిజర్వేషన్స్ అనేది ఉంది. 10% రిజర్వేషన్స్ అనేది మనము జ్యుడిషియల్ పార్ట్ ఆఫ్ వ్యూలో చూస్తే 50% క్యాప్, 50% మించొద్దు అనేది సుప్రీంకోర్టు డెసిషన్. మదించి 9 మంది జడ్జిలు కూర్చొని 1992లో ఇందిరా సెనాయ్ కేసులో కొన్ని పాయింట్స్ తీసుకొని కేజీ బాలకృష్ణ చీఫ్ జస్టిస్ అన్ని రకాలుగా, అంటే అన్ని పారామీటర్స్ చెక్ చేసి కొన్ని పాయింట్స్ డెరైవ్ చేశారు. అవన్నీ ఇప్పుడు మనం చదవడానికి లేదు, చాలా టైం పడుతుంది. దాంట్లో కొన్ని పాయింట్స్ అన్ని ఒక బెంచ్ మార్క్ లాగా తీసుకున్నారు. ఈ బెంచ్ మార్క్ దాటిపోవద్దు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, మన పార్లమెంటేరియన్స్, మన లా మేకర్స్, వాట్ దే ఆర్ టెల్లింగ్, అది
చాలా పాతది, దాన్ని రివ్యూ చేయాలి అంటారు. ఎస్, ఐఎమ్ అగ్రీ, రివ్యూ చేద్దాం. మరి మీరు తీసుకున్న ప్రిన్సిపల్ 10% టు ద అప్పర్ క్యాస్ట్ పూర్ పీపుల్ అనే ఒక దాన్ని కూడా మీరు రివ్యూ చేయాలి. మీరు ఇందిరా సెహనాయి కేసుని రివ్యూ చేయాలి, జడ్జ్మెంట్ రివ్యూ చేయాలి అనుకున్నప్పుడు మీ 10% అనేది చాలా పాతది కదా. అవును, మీ 10% అనేది కూడా మీ బ్యాక్వర్డ్నెస్ చూపిస్తుంది, మీ మైండ్ సెట్ బ్యాక్వర్డ్నెస్ చూపిస్తుంది. ఇందిరా సెహనాయి కేసుని తీసేద్దామని అనుకుంటారు. ఎస్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 acres ల్యాండ్ అన్నారు, తర్వాత 8 lakhs per year అన్నారు. దానికి ఉన్న బేసిస్ ఏంటి? ఏ అంటే మీరు ఎట్లా వచ్చారు ఆ కంక్లూజన్కి? హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ అది ఒక లా మేకింగ్ బాడీ, అది పార్లమెంట్ అనేది. ఊరికే మీకు మైండ్లో అనిపించేసి ఆల్ ఆఫ్ అసలు ఒక రాత్రి మీకు కలబడేసి ఎస్ 5 ఎకరాలు 8 లక్షలు అనేసి తీసుకెళ్ళి చెప్పేస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేసేవాళ్ళు, అన్ని పార్టీస్ అంతే. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్లోకి మనం వెళ్ళాలి మెల్లమెల్లగా. ఇప్పుడు అక్కడ పార్లమెంట్లో కూర్చున్న వాళ్ళు ఇది నా పార్టీ కాబట్టి వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు, అది వాళ్ళ పార్టీ కాబట్టి బాగా మాట్లాడరు అనేది లేదు. జనాలకు అసోసియేషన్, జనాలతో డిసోసియేట్ అయిపోయినాయి పార్టీస్ అన్ని కూడా, ఇంక్లూడింగ్ బిఎస్పీ కూడా. ఎవ్రీ పార్టీ హ్యాస్ డిసోసియేటెడ్ విత్ ద పీపుల్. దే ఆర్ మేకింగ్ మోకరీ ఆఫ్ ద డెమోక్రసీ. ఏంటంటే ఒక 10% రిజర్వేషన్ అనేదాన్ని మీకు పార్లమెంట్లో బలం ఉంది కాబట్టి మీరు లాని అమెండ్ చేసేసి కొత్త దాన్ని సృష్టించేసి అక్కడ పడేసి రాష్ట్రపతితో ఆమోదముద్ర వేయించుకొని ఒక రోజులో ఒక 48 అవర్స్లో నిద్రలేసి ఒకసారి భోజనం చేసి రెండోసారి భోజనం చేసే లోపలనే మీరు ఒక చట్టాన్ని చేసేసి దాన్ని ప్రజల మీదకి వదిలేస్తున్నారు. ఎస్, వీఆర్ నాట్ డినైయింగ్ ఇట్. With all due respect to the lawmakers of India, I'm asking them, మీ రిజర్వేషన్ ప్యాటర్న్కి మీరు చేసిన కసరత్తు, ఎక్సర్సైజ్, ప్రీ ఎక్సర్సైజ్, మీరు చేసిన ఎక్సర్సైజ్ ఏంటి? దాన్ని ప్రజలు అడుగుతారు. ప్రజలకు చూపించాల్సిన బాధ్యత లా మేకర్స్ మీద. మీరు 10% కాదు 100కి 100% రిజర్వేషన్ చేసేయండి, దే ఆర్ నాట్ ఆబ్జెక్టింగ్, బట్ షో from where you have got that idea. ఎక్కడి నుంచి మీరు ఐడియా తెచ్చుకున్నారు? మాకేం అబ్జెక్షన్ లేదు. భారతదేశం డెమోక్రసీ అండి. డెమోక్రసీలో లా మేకర్స్ కూర్చుంటారు. వాడు చదువుకున్నాడా, చదువులేనాడా, మూర్ఖుడా, చెత్త మనిషి ఎవడైనా పార్లమెంట్లో కూర్చున్నప్పుడు వాడు లా మేకర్. ఈజ్ లా మేకర్. వి రెస్పెక్ట్ దెమ్. బట్ ఇట్ ఈస్ డ్యూటీ ఆఫ్ దట్ లా మేకర్ టు షో టు ద పీపుల్ దట్ దిస్ ఈస్ ద క్రైటీరియా. ఫ్రమ్ దిస్ ఇక్కడ 10% రిజర్వేషన్ అన్నారు, 5 acres అన్నారు, 8 lakhs అన్నారు, బెనిఫిషియరీస్ అన్నారు. దాంట్లో ఒక పాయింట్ ఇప్పుడు అందరూ చర్చ చేస్తున్న పాయింట్ ఏంటంటే ప్రజలకి ఎకనమిక్ బ్యాక్వర్డ్నెస్ అనేది ఒక 30 ఏళ్ళు కానీ విపి సింగ్, ఈబీసీ, అదర్ బ్యాక్వర్డ్ ఓబీసీ రిజర్వేషన్స్ తీసుకొచ్చినప్పటి నుంచి కూడా ఎకనమికలీ బ్యాక్వర్డ్, క్రీమీ లేయర్ అనే పదాలు నాంతూ వస్తున్నాయి. ఎస్, రిజర్వేషన్ ఉండాలా వద్దనేది ఇట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్. దాని తర్వాత చర్చిద్దాం మనం ఇంకో టైంలో, ఇదే టైంలో ఇంకోసారి చర్చిద్దాం. ముందైతే ఈ 10% అనే రిజర్వేషన్స్ పైన మీకున్న క్రైటీరియా ఏంటి, మీరు ఎట్లా తీసుకొచ్చారు జనాల పైన? ఇప్పుడు మనకి వేరే దేశాల్లో తీసుకుందామండి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద పాలసీ డెసిషన్, డెమోక్రసీ ఉన్న కంట్రీస్ తీసుకున్నాం, ఒక పెద్ద పాలసీ డెసిషన్, అది ప్రజల మీద పెద్ద ఇంపాక్ట్ చూపించే డెసిషన్ అనుకోండి. వాళ్ళు పార్లమెంట్లో చట్టం చేయరు, వాళ్ళు ప్రజల్లోకి వెళ్తారు. దే కండక్ట్ ప్లెబిసైట్. బట్ హియర్ ఇట్స్ ఎ బిగ్గెస్ట్ పాలసీ డెసిషన్. యూ ఆర్ నాట్ కండక్టెడ్, యూ హ్యావ్ నాట్ కండక్టెడ్ ఎనీ ప్లెబిసైట్ లైక్ సచ్. సరే, ప్లెబిసైట్ వదిలిపెట్టండి, మీకు ప్లెబిసైట్ అంటే భయం ఉండొచ్చు, ప్లెబిసైట్ ఓకే, పెద్ద కసరత్తు, జనాలు ఒక 100 కోట్ల మంది ఉన్న భారతదేశంలో అది కష్టమే సాధ్యం. ఓ యూనివర్సిటీస్లో డిస్కషన్స్ పెట్టండి, చదువుకున్న వాళ్ళ దాన్ని ఆ పేపర్లు ఇచ్చేయండి, టేక్ ఏ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద పీపుల్. ఈజ్ ఇట్ పాసిబుల్? రిజర్వేషన్స్ ఎట్లా ఉండాలి? ఎస్, ఒక రివ్యూ చేయండి. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అతను సుప్రీమో
బీహార్ ఎలక్షన్స్ టైంలో ఇది రివ్యూ చేయాల్సిన అవసరం టైం వచ్చింది అన్నాడు. తొగాడియా అతని పేరేంటి మోహన్ భగత్ ఆర్ఎస్ఎస్ చీఫ్. రివ్యూ చేయాల్సిన టైం వచ్చింది అన్నాడు. ఎస్, వండర్ఫుల్, వీఆర్ నాట్ వరింగ్ అబౌట్ దట్. చేయండి. ఒక దేశంలో ఒక ప్రోగ్రెస్, ఒక పాలసీ, దాన్ని రివ్యూ చేయాల్సిన అవసరం ఉందంటే చేద్దాం. అప్పుడు నిజాలు బయటకు వస్తాయి కదా. రిజర్వేషన్ పాలసీ ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది, ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, ఎప్పుడు మళ్ళీ కొత్త చేంజెస్ ఏం తీసుకురావాలి అనేది. ఆ రివ్యూ లేదు, దానిపైన ఒక చర్చ లేదు. అప్పుడు ఏం చేస్తారు, ఆ మాట వల్ల బీజేపీ ప్రభుత్వం పైన ఒక పెద్ద బ్రాండ్ పడి అక్కడ బీహార్ ఎలక్షన్స్లో ఓడిపోయింది. డిజాస్ట్రస్ రిజల్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు ఏం చేశారు, 2019 ఎలక్షన్స్ రాబోతున్నాయి. సేమ్ దాని నుంచే డెరైవ్ చేసుకున్న కొన్ని వాటిని తీసుకొని వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు, దాన్ని రివర్స్గా ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే రిజర్వేషన్స్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ని కొట్టాలంటే ఇప్పుడు దాన్ని ఒక రిజర్వేషన్స్ అనే వ్యవస్థ నాశనం చేయాలంటే మ్యాక్సిమం రిజర్వేషన్స్ పెట్టాలి. పెట్టినప్పుడు ఏమవుతుంది, జనాలకు అసహ్యం వేస్తారు ఈ రిజర్వేషన్స్ ఏంటి అని. సో ఏం చేస్తారు, బేసిక్ స్ట్రక్చర్ని కొట్టడానికి చేసే ప్రయత్నంగా దీన్ని మనం భావించాలి.